హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము మన కే వ్యాలెట్ నుండి ఐఎస్డిటీని మన క్యూసీసీ ఎక్స్చేంజ్కి ఏ విధంగా పంపించుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫస్ట్ కే వ్యాలెట్ ఓపెన్ చేసుకోవాలి. కే వ్యాలెట్ హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర ఐఎస్డిటీ ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. ఐఎస్డిటీ లేకపోతే ఎవరి దగ్గర నుండైనా మీరు కే వ్యాలెట్ టు కే వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గరనైనా మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా? ఈ ఐఎస్డిటీ కే వ్యాలెట్ టు కే వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ మీరు డైరెక్ట్గా ఎక్స్చేంజ్కు పంపించుకోవాలంటే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి కే వ్యాలెట్లో ఉన్నటువంటి ఐఎస్డిటీని మాత్రమే మీ యొక్క కే వ్యాలెట్లో ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడి తోటే క్యూసీసీ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఓకేనా? వేరే వారి క్యూసీసీ ఎక్స్చేంజ్ నుండి మీ యొక్క క్యూసీసీ ఎక్స్చేంజ్కి అయితే రాదు. మీ యొక్క కే వ్యాలెట్లో ఉన్న మెయిల్ ఐడి తోటే క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఉన్నట్టయితే మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్కి పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కే వ్యాలెట్ టు కే వ్యాలెట్ ఎవరికైనా పంపించుకోవచ్చు. క్యూసీసీ ఎక్స్చేంజ్ నుండి మాత్రం వేరే ఎక్స్చేంజ్కు ట్రాన్స్ఫర్ అయితే కావు. ఇది గమనించండి. ఇప్పుడు మన కే వ్యాలెట్లో ఉన్నటువంటి ఐఎస్డిటీని నా యొక్క క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపిస్తున్నాను. చూడండి, నా యొక్క కే వ్యాలెట్లో ఉన్న మెయిల్ ఐడి తోటే క్యూసీసీ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాను. ఆ యొక్క క్యూసీసీ ఎక్స్చేంజ్లో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఐఎస్డిటీ మాత్రం 17 ఐఎస్డిటీ ఉన్నాయి. క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను. ఒకసారి ఇక్కడ క్యూసీసీ ఎక్స్చేంజ్ నాది ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రేడ్ అని ఉంది కదా, ట్రేడ్ మీద క్లిక్ చేసుకుంటే స్పాట్ ట్రేడ్, P2P ట్రేడ్, కాయిన్స్ స్వైప్ కనిపిస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తున్నా మీకు వ్యాలెట్లో చూపించడానికి. వ్యాలెట్, డిపాజిట్, విత్డ్రాల్ అని ఉంది కదా, వ్యాలెట్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. వ్యాలెట్ అనే దాన్ని క్లిక్ చేసుకోగానే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో కమిషన్ వ్యాలెట్, ఒకటేమో స్పాట్ వ్యాలెట్. ఓకే, ఇక్కడ నా స్పాట్ వ్యాలెట్లో ఐఎస్డిటీ స్టేబుల్ కాయిన్ 0.042 సెంట్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఐఎస్డిటీని పంపిస్తాను. చూడండి, కే వ్యాలెట్ నుండి కే వ్యాలెట్కి వచ్చేసిన. కే వ్యాలెట్లో ఐఎస్డిటీ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపాజిట్, సెండ్, రిసీవ్డ్ అని ఉంది. డిపాజిట్ అంటేనేమో మన దగ్గర ఐఎస్డిటీ ఉంటే డిపాజిట్ అని క్లిక్ చేసుకోవచ్చు. డిపాజిట్ అని క్లిక్ చేస్తే ఎవరి దగ్గర నుండైనా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పంపించుకోవచ్చు. అండ్ లేదా ఈ అడ్రస్ని సెండ్ చేసి అయినా వాళ్ళకు పంపిస్తే మనకు సెండ్ చేయడం జరుగుతుంది. మెయిల్ నుండి పంపించుకోవచ్చు. అండ్ ఈ యొక్క అడ్రస్ నుండి కూడా మనం వేరే వారి దగ్గర నుండి డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు సెండ్, రిసీవ్డ్. సెండ్ అంటే మనము పంపించడము, వేరే వారికి పంపించుకోవచ్చు, మన యొక్క క్యూసీసీ ఎక్స్చేంజ్లో పంపించుకోవచ్చు. రిసీవ్డ్ అంటే వేరే వారి దగ్గర నుండి తీసుకోవడం. నేను సెండ్ అని క్లిక్ చేస్తున్నా. సెండ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. టు కే వ్యాలెట్ యూజర్స్, ఎనీ కే వ్యాలెట్కు మనం పంపించుకోవచ్చు. దాంతోపాటు టు క్యూసీసీ ఎక్స్చేంజ్, నేనైతే నా ఎక్స్చేంజ్కి పంపించుకోవాలనుకుంటున్నాను కాబట్టి యాక్టివ్ క్యూసీసీ ఎక్స్చేంజ్ అని క్లిక్ చేస్తున్నా. 2వ ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మన యొక్క మెయిల్ తోటి క్యూసీసీ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఇక్కడ వెరిఫైడ్ అండ్ మ్యాచ్డ్ అని వస్తుంది. మీ యొక్క మెయిల్ ఐడి తోటి మీరు ఒకవేళ క్యూసీసీ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టయితే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నాట్ మ్యాచ్డ్ అని కూడా చూపించడం జరుగుతుంది. నేను ఒక 5 ఐఎస్డిటీలు పంపిస్తున్నాను మీకు చూపించడానికి. నా దగ్గర 17 ఐఎస్డిటీలు ఉన్నాయి. 5 ఐఎస్డిటీని క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి, అమౌంటు, ట్రాన్సాక్షన్ ఫీజు, ట్రాన్స్ఫర్ ఫీజు 0 ఉంది. మనకు 5 ఐఎస్డిటీ రిసీవ్డ్ అని వచ్చింది. సెండ్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అని క్లిక్ చేస్తున్నా. అండ్ ఆర్ యూ షూర్, మీరు పంపించాలనుకుంటుర్రా ఐఎస్డిటీనే, 5 ఐఎస్డిటీనే అని రావడం జరిగింది. మీరు కన్ఫర్మ్ చేస్తే కన్ఫర్మ్ చేయొచ్చు, క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేనైతే కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నా. కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే
ఇక్కడ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ప్రాసెసింగ్ జరిగిన వెంబటే ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ. ఓకే, కంప్లీట్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాము. రీఫ్రెష్ అయితే చేశాను. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాము. ఇక్కడ నుండి అయితే ఇంకా కట్ కాలేదు. అక్కడ QCC ఎక్స్చేంజ్లకు రిసీవ్డ్ అయ్యిందా చూద్దాము. QCC ఎక్స్చేంజ్లో స్పాట్ వ్యాలెట్లోకి వచ్చేసినాం మనం. స్పాట్ వ్యాలెట్లో ఇక్కడ చూసుకోండి 5 ISDTలు అయితే రావడం జరిగింది. ఓకేనా, దీన్ని హిస్టరీ మనం చూసుకున్నట్టయితే హిస్టరీ చూసుకోవచ్చు. ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, డిపాజిట్, విత్డ్రాల్, ట్రాన్స్ఫర్, హిస్టరీ అని ఉంది కదా. హిస్టరీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొద్దిగా డౌన్కు జరుపుకున్న తర్వాత ఇక్కడ డిపాజిట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి 5 ISDT డేటు అండ్ టైమింగ్స్తో సహా మనకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ అయినట్టుగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా మన యొక్క K-Wallet నుండి మన QCC ఎక్స్చేంజ్కి పంపించుకునేటటువంటి విధానము. ఓకేనా, ఇందులో మన K-Wallet నుండి QCC ఎక్స్చేంజ్కి ఎలా పంపించుకోవాలో చెప్పడం జరిగింది. తర్వాతకి నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న క్లిప్స్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో QCC ఎక్స్చేంజ్ నుండి K-Walletకి ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తాను. దాంతోపాటు ఎప్పటికప్పుడు మన కిబోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. జాయిన్ కాని వారు ఉంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.